నమస్తే వెల్కమ్ టు జిల్లా డైరీ నేను ప్రియా శర్మ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వికారాబాద్ జిల్లాలో విశ్వేశ్వర్ రెడ్డి ప్రజా ఆశీర్వాద యాత్ర కాంగ్రెస్ గ్యారంటీలను జనం నమ్మబోరన్న బీజేపీ అభ్యర్థి సింగరేణి గనులపై కొప్పుల ఈశ్వర్ ఎన్నికల ప్రచారం కార్మిక సమస్యలపై ఢిల్లీలో కొట్లాడుతానన్న బీఆర్ఎస్ అభ్యర్థి మండే ఎండల్లోనూ జేసీ ప్రభాకర్ రెడ్డి క్యాంపెయిన్ ప్రజలను ఓట్లు అర్థించిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గుంతకల్లులో వైసీపీలో చేరిన 600 టీడీపీ ఫ్యామిలీలు వాల్మీకి జాతికి గుమ్మనూరు జయరాం కలంకం అన్న శివ అనకాపల్లి జిల్లాలో 49.35 లక్షల విలువైన మద్యం సీజ్ గడ్డిమేటులో దాచిన గోవా లిక్కర్ సీజ్ చేసిన పోలీసులు ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి వికారాబాద్ జిల్లా మున్నూరు సోమారం గ్రామంలో పర్యటించారు కేంద్రంలో మరోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం కొలువు తీరబోతోందన్నారు కాంగ్రెస్ చెబుతున్న 6 గ్యారంటీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 100 రోజులైనా కూడా ప్రజలకు ఒక్క హామీ అమలు చేయలేదని విమర్శించారు విశ్వేశ్వర్ రెడ్డి గ్రామాల్లో బీజేపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నామన్నారు ఈసారి మోడీ ఎవరు బీజేపీ సపోర్టర్స్ కాదు కాంగ్రెస్ సపోర్టర్స్ 60% బీజేపీకి వేస్తున్నారు కాంగ్రెస్ సపోర్టర్స్ అని కాదు పోయినసారి కాంగ్రెస్కి ఇష్టం వాళ్ళు ఈసారి బీజేపీకి వేస్తామని 60% టీఆర్ఎస్ వాళ్ళు 75% పోయినసారి టీఆర్ఎస్కి ఇష్టం వాళ్ళు ఈసారి 75% బీజేపీకి వేస్తున్నారు అదే కాక అందరు కూడా గమనిస్తున్నారు ఈ గ్యారంటీలంట వాగ్దానాలంట ఇది ఇస్తాము ఉచితంగా అది ఇస్తాము అని నిన్ననే పెద్ద బహిరంగ సభ పెట్టింది కాంగ్రెస్ పార్టీ అది ఎవరు నమ్ముతలేరు ఇక్కడి నుంచి బస్సులు ఖాళీగా పోయినాయి 500 రూపాయలు ఇస్తా అని చెప్పినా కూడా ఖాళీగా పోయినాయి ఇక్కడనైతే అందరు నిర్ణయం తీసుకున్నారు లోక్సభ ఎన్నికల్లో వలసవాదులను గెలిపిస్తే వీకెండ్ ఎంపీలుగా పనిచేస్తారని మాజీ మంత్రి పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యానించారు రామగుండం రీజియన్ 2A 5 ఇంక్లైన్ గనులపై ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు మొదటి షిఫ్ట్లో కార్మికులను కలిసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు కార్మికుల సమస్యలు తెలిసిన వ్యక్తిగా ప్రజలకు అందుబాటులో ఉండే తనను పార్లమెంటుకు పంపించాలని విజ్ఞప్తి చేశారు వెంకటస్వామి కుటుంబం గత 75 ఏళ్లుగా రిజర్వేషన్ అనుభవిస్తోందని కొప్పుల విమర్శించారు సింగరేణి కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి ఢిల్లీలో కొట్లాడతానని ఈశ్వర్ హామీ ఇచ్చారు ఇప్పుడున్న కాంగ్రెస్ అభ్యర్థి అందరికీ కూడా తెలిసి ఇదివరకే చర్చ జరుగుతూ ఉంది వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాకా వెంకటస్వామి అప్పటి నుంచి వరకు 76 సంవత్సరాలుగా రిజర్వేషన్ వాళ్ళే అనుభవిస్తూ ఉన్నారు తర్వాత ఒకే ఇంట్లో నుంచి ముగ్గురికి ఈసారి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వడం అనేది చర్చనీయాంశమైంది ఈ అనుభవం లేనటువంటి ఒక కార్పొరేట్ వ్యవస్థ నుంచి వచ్చినటువంటి మరి వివేక్ వాళ్ళ కొడుకుని ఈసారి ఎంపీగా నిలబెట్టడం జరిగింది కానీ నేను గెలిస్తే ఇక్కడనే పార్లమెంట్ పార్టీ పల్నాడు జిల్లా క్రోసూరులో చంద్రబాబు ప్రజాగలం సభ అట్టర్ ఫ్లాప్ అయిందని ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు అన్నారు గత 6 నెలల్లో 3 సార్లు పేర్లు మార్చి సభలు పెట్టిన చంద్రబాబు చెప్పిందే మళ్లీ చెప్పారని ఎద్దేవా చేశారు చంద్రబాబు 14 ఇయర్స్లో ఒక్క ప్రాజెక్టు తెచ్చారా నిర్మించారా అని నంబూరు నిలదీశారు తనకు ఎలాంటి సంబంధం లేని ఇసుక ద్వారా రోజుకు 30 కోట్ల రూపాయలు వస్తున్నాయని చంద్రబాబు అనడం సరికాదని ఖండించారు 2 నెలల తర్వాత టీడీపీ అడ్రస్ లేకుండా పోతుందని చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని శంకర్రావు జోష్యం చెప్పారు ఎందుకు వెళ్తున్నారు ఒక జగన్ ఎదుర్కోవడానికి మీరు ముగ్గురు కలిసి ఒక జగన్ మీదకి వస్తున్నారు అయినా మీకు జాకీ పెట్టినా కూడా లేపినా కూడా లేకుండా మీ పార్టీ అడ్రస్ కూడా ఉండదు మీ పార్టీ ఇంకా 2 నెలల తర్వాత ఎవరైతే కలిశారో ఇక్కడ వాళ్ళ సొంత ఇల్లు కూడా లేవు ఇద్దరికి వాళ్ళిద్దరూ హైదరాబాద్ లో శాస్త్రంగా ఉంటారు పార్టీ కూడా ఉండదు ఆ పార్టీ కూడా అనంతపురం జిల్లా తాడిపత్రిలో భగభగలాడే బాణుడిని సైతం లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారం జోరుగా చేస్తున్నారు మున్సిపల్ చైర్పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలోని ఎల్లనూరు రోడ్లో ప్రజలను పలకరిస్తూ ఆప్యాయంగా మాట్లాడుతూ ఉల్లాసంగా ఎన్నికల ప్రచారం చేశారు ఎల్లనూరు రోడ్డు బైపాస్ నుండి పోలీస్ స్టేషన్ వరకు ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారం కొనసాగించారు 74 ఏళ్ల జేపీ ప్రభాకర్ రెడ్డి కుర్రాడిలా పట్టణంలోని పలు వార్డులలో తిరుగుతుంటే ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు
గుంతకల్లు ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి సమక్షంలో వాల్మీకి శివ ఆధ్వర్యంలో టీడీపీ నుండి 600 కుటుంబాల వారు వైసీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే వైవీఆర్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. బీసీ ఎస్టీ మైనార్టీలకు సీఎం జగన్ పెద్దపీట వేసి పలు పదవులు కట్టబెట్టారని వాల్మీకి శివ అన్నారు. గుమ్మనూరు జయరాంకి 2 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా అవకాశం ఇస్తే జగన్కు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. చంద్రబాబు పాదాలకు నమస్కరించి వాల్మీకి జాతికే జయరాం కలంకం తెచ్చారని మండిపడ్డారు. ముందుగా హనుమాన్ సర్కిల్ నుండి భారీ బైక్ ర్యాలీగా శివ తరలివచ్చారు. అన్నా నీకు తోడుగా ఉంటాం, నీకు అండగా నిలుస్తాం. తప్పకుండా ఎవరైతే పక్క జిల్లాల నుంచి వచ్చినారో వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా మేమందరం సిద్ధంగా ఉన్నామని తమ సిద్ధమని వ్యక్తం చేస్తూ ఎంతో ఉత్సాహంగా ఈ రోజు నా పార్టీలోకి వచ్చి మన పార్టీని వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో యాజమాన్యం విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ నర్సింగ్ విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పిలుపు మేరకు మై హెల్త్ మై రైట్ నినాదంతో సత్తుపల్లి ప్రభుత్వ హాస్పిటల్ నుండి రింగ్ రోడ్ సెంటర్ వరకు విద్యార్థినులు ర్యాలీ నిర్వహించారు. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలనే ఉద్దేశంతో తమ విద్యార్థులు తాము ర్యాలీ నిర్వహించినట్లు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ వెంకటేష్ చెప్పారు. మా బిఎస్సి నర్సింగ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఈరోజు వరల్డ్ హెల్త్ డే ర్యాలీ చేయడం జరిగింది. బిఎస్సి నర్సింగ్ ప్రభుత్వ ఆసుపత్రి ఏరియా హాస్పిటల్ సత్తుపల్లి నుంచి బస్ స్టాండ్ దగ్గర నుంచి మున్సిపాలిటీ ఆఫీస్ వరకు ర్యాలీ చేయడం జరిగింది. ప్రజలకి హెల్త్ గురించి ఆరోగ్యం మహాభాగ్యం అని, అవర్ హెల్త్ అవర్ రైట్ అని, మై హెల్త్ మై చాయిస్ అని స్లోగన్స్ తోటి ప్రజలకి అవేర్నెస్ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తరఫున మీడియా మిత్రులకి వరల్డ్ హెల్త్ డే సందర్భంగా హనుమకొండలో సిపిఆర్ అవగాహనపై శ్రీనివాస హార్ట్ కేర్ ఫౌండేషన్ మీడియా సమావేశం నిర్వహించింది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7ను వరల్డ్ హెల్త్ డేగా పరిగణిస్తారని డాక్టర్ శ్రీనివాస్ చెప్పారు. ప్రతి ఏటా ప్రజలకు ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించడం 1950 నుండి వస్తోందన్నారు. ఈ ఏడాది మై హెల్త్ మై రైట్ అనేది వరల్డ్ హెల్త్ డే నినాదం అన్నారు డాక్టర్ శ్రీనివాస్. ఎవరికైనా అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్ట్ అయితే సిపిఆర్ ఎలా చేయాలి అనే దానిపై తాము అవగాహన కల్పించామన్నారు శ్రీనివాస్. 48లో మొట్టమొదట వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో ఈ వరల్డ్ హెల్త్ డే గురించి అప్పుడు ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత 1950 నుంచి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు ప్రతి సంవత్సరం ఒక్కొక్క నినాదంతో ఈ వరల్డ్ హెల్త్ డేని పరిగణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికీ ముఖ్యంగా ఈ ఆరోగ్య సూత్రాల గురించి వివరించడం, వాళ్ళ ఆరోగ్య పరిరక్షణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చెప్పడం ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు వరల్డ్ హెల్త్ డేను నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం 2024 థీమ్ ఉద్దేశం నినాదం ఏంటంటే మై హెల్త్ మై రైట్, అంటే మానవ హక్కుల సంబంధంగా హ్యూమన్ రైట్స్కు విధంగా ఈ ఆరోగ్య పరిరక్షణ ఎలా ఉండాలి అనేది ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7ను వరల్డ్ హెల్త్ డేగా. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆలయం పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. దీనితో స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టింది. ప్రసాద విక్రయశాల, సత్యనారాయణ స్వామి వ్రతమండపం, కొండ కింద విష్ణు పుష్కరిణి, కారు పార్కింగ్, బస్టాండ్లలో భక్తుల సందడి నెలకొంది. ఉదయం నుంచే స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. వరంగల్ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం జానపదుల జాతరగా పిలుచుకునే ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో పెద్దపట్నం వైభవంగా ముగిసింది. బ్రహ్మోత్సవాల చివరి ఆదివారంలో భాగంగా ఆలయం ఆవరణలో నిర్వాహకులు పెద్దపట్నం ఏర్పాటు చేశారు. 300 మందికి పైగా ఒగ్గు పూజారులు 10 గంటలు శ్రమించి తెలంగాణలోనే అతిపెద్ద పట్నాన్ని వేశారు. తీరొక్క రంగవల్లులతో 50 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పుతో సుందరంగా పెద్దపట్నం ఏర్పాటు చేశారు. ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు సుదూర ప్రాంతాల నుండి భారీగా తరలివచ్చారు.
జంతువులపై క్రూరత్వం నిరోధానికి ఏర్పాటైన జీహెచ్ఎస్పీసీఏ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని సింధీ కాలనీలో అవగాహన సదస్సు జరిగింది. సదస్సులో నగరంలోని వివిధ రంగాల ప్రముఖులు, జంతు ప్రేమికులు పాల్గొని తమ సలహాలు, సూచనలు అందజేశారు. జంతువులపై కూడా తమలాగే ప్రేమ చూపాలని ముఖ్య అతిథులు తీర్థ్ సుందర్ మహారాజ్, సెషన్ కోర్టు జడ్జి రమేష్, సినీ హీరో అశోక్ కుమార్ సూచించారు. మూగజీవాల పరిరక్షణ కోసం సమాజంలోని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని గ్రేటర్ హైదరాబాద్ జంతు పరిరక్షణ సంస్థ సలహాదారు మహీబ్ జైన్ కోరారు. జరుగుతుంది కానీ ఎప్పుడో మన రాజ్యాంగంలోనే రాసి పెట్టారు. ఎందుకంటే మనందరి కర్తవ్యము జంతువులను సేవ్ అనిమల్ సేవ్ నేచర్ అనేది. కాబట్టి చాలామంది దాన్ని వైలేట్ చేస్తున్నారు. ఐపీసీ చట్టాలు కూడా ఉన్నాయి, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది, ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ అగెన్స్ట్ అనిమల్స్ యాక్ట్ ఉంది. సో ఇవన్నీ కూడా మనం కలిసి మన నేచర్ని ఎంత మనం కాపాడుకుంటే అంత మనకు, మన ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా చాలా మంచిదవుతుంది. మంచి చక్కటి గాలి, చక్కటి ఈ ప్రకృతి వనరులతోటి మనం జీవితాన్ని కంప్లీట్గా సంపూర్ణ జీవితం. Being fortunately in the body of a human, it's a duty of every human to protect animals because they too have the right to life. And it's a wonderful initiative. Thanks to everyone involved in this. There's Dinesh, there's Sanjay. రంగారెడ్డి జిల్లాలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. అడిగే నాదులు లేకపోవడంతో యథేచ్ఛగా 3 పువ్వులు 6 కాయలు అన్నట్లుగా ఇసుక దందా సాగిస్తున్నారు. షాబాద్ మండలం ఈసీవాగులో ఇసుకను తోడేస్తూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తూ ఉండడంపై అక్కడి ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికే వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటి నీటి కొరతతో జనం అల్లాడుతుంటే ఇలా ఇసుకను ఇష్టానుసారంగా తరలిస్తుంటే పట్టించుకోరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి ఇసుకాసురులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్ తగిలింది. ఎంతో ఉపయోగకరంగా ఉండే 59 రూపాయల హాలిడే కార్డును మెట్రో రద్దు చేసింది. మార్చి 31తో ఈ ఆఫర్ ముగిసిందని అధికారులు తెలిపారు. ఈ కార్డుతో 59 రూపాయలు చెల్లించి రోజంతా నగరంలోని మెట్రో రైళ్లలో అపరిమితంగా ప్రయాణించే వీలుండేది. ఆదివారం, రెండో శనివారంతో పాటు ఇతర సెలవు దినాల్లో ఇది అందుబాటులో ఉండేది. సాధారణ రోజుల్లో ప్రయాణికుల కోసం అందుబాటులో ఉండేలా గతంలో తీసుకువచ్చిన 10% రాయితీని కూడా మెట్రో ఎత్తివేసినట్లు సమాచారం. సాధారణ రోజుల్లో మెట్రో కార్డును ప్రయాణికులు కొనుగోలు చేస్తే ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ప్రయాణ ఛార్జీలో 10% రాయితీ ఉండేది. దీన్ని సైతం అధికారులు ఎత్తివేసినట్లు తెలుస్తోంది. ఎండల తీవ్రతతో మెట్రో రైలుకు డిమాండ్ పెరగడంతో రాయితీలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మెట్రో రైలు అధికారుల నిర్ణయంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల జేబులకు చిల్లులు పెట్టే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాయితీలను పునరుద్ధరించాలని కోరుతున్నారు. హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్ తగిలింది. ఎంతో ఉపయోగకరంగా ఉండే 59 రూపాయల హాలిడే కార్డును మెట్రో రద్దు చేసింది. మార్చి 31తో ఈ ఆఫర్ ముగిసిందని అధికారులు తెలిపారు. ఈ కార్డుతో 59 రూపాయలు చెల్లించి రోజంతా నగరంలోని మెట్రో రైళ్లలో అపరిమితంగా ప్రయాణించే వీలుండేది. ఆదివారం, రెండో శనివారంతో పాటు ఇతర సెలవు రోజుల్లో ఇది అందుబాటులో ఉండేది. సాధారణ రోజుల్లో ప్రయాణికుల కోసం అందుబాటులో ఉండేలా గతంలో తీసుకువచ్చిన 10% రాయితీని కూడా మెట్రో ఎత్తివేసినట్లు సమాచారం. సాధారణ రోజుల్లో మెట్రో కార్డును ప్రయాణికులు కొనుగోలు చేస్తే ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, రాత్రి 8 నుంచి అర్ధరాత్రి వరకు ప్రయాణ ఛార్జీలో 10% రాయితీ ఉండేది. దీన్ని సైతం అధికారులు ఎత్తివేసినట్లు తెలుస్తోంది. ఎండల తీవ్రతతో మెట్రో రైలుకు డిమాండ్ పెరగడంతో రాయితీలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక మెట్రో రైల్ అధికారుల నిర్ణయంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల జేబులకు చిల్లులు పెట్టే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాయితీలను పునరుద్ధరించాలని కోరుతున్నారు.
ఎన్నికల సమయంలో రౌడీ షీటర్లకు చిత్తూరు జిల్లా పలమనేరు డీఎస్పీ ఉమామహేశ్వర్ రెడ్డి కౌన్సిలింగ్ ఇచ్చారు. పలమనేరు, గంగవరం పరిసర ప్రాంతాల్లో రౌడీ షీటర్లుగా ఉన్న వారిని పోలీస్ స్టేషన్కు పిలిపించి ఆయన కౌన్సిలింగ్ ఇచ్చారు. పోలింగ్ సందర్భంగా ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని రౌడీ షీటర్లకు డీఎస్పీ చెప్పారు. రాబోయే ఎన్నికల్లో దృష్టిలో ఉంచుకొని మండలాల్లో అయినా గ్రామాల్లో కానీ రౌడీ షీటర్లు పార్టీల దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ ఉమామహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. బ్యాడ్ క్యారెక్టర్ సంబంధించిన అందరినీ పిలిపించేసి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఈ కౌన్సిలింగ్లో వాళ్ళకు చెప్పడం ఏమిటంటే మళ్ళీ ఫర్దర్ అఫెన్సెస్లో ఎక్కడైనా పార్టిసిపేట్ చేసినట్టయితే డెఫినెట్గా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి వాళ్ళకు క్లియర్గా చెప్పడం అనేది, మంచి ప్రవర్తనతో ఉండాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. బైండ్ ఓవర్ ఎవరైనా కానీ బ్రీచ్ అయినారంటే ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకొని వాళ్ళు ఏదైతే బాండ్స్ ఇచ్చింటారో సెల్ఫ్ బాండ్స్ ఆ అమౌంట్ను వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసి గవర్నమెంట్కు కట్టడం జరుగుతుంది. వాళ్ళ మీద సివియర్ యాక్షన్ కూడా. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ఆయన శ్రీవారి సేవలో పాల్గొన్నారు. జవహర్ రెడ్డికి టీటీడీ కార్యనిర్వహణాధికారి ఏవి ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో జవహర్ రెడ్డికి వేద పండితులు వేద ఆశీర్వాదం అందించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. చిత్తూరు జిల్లా కాలువపల్లి వద్ద ఒంటరి ఏనుగు హల్చల్ కలకలం రేపింది. వేసవి తాపానికి రోడ్డు పక్కనే గల చెరువులోని నీటి కుంటలో సేద తీర్చుకుంది. అటు వెళ్లిన ప్రజలు దాన్ని చూసి ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఇక ఆకతాయిలు మాత్రం బైక్ హారన్లతో గజరాజును రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. జంతు ప్రేమికులు మాత్రం అడవిలో ఆహారం, నీరు దొరక్కపోవడంతోనే ఇలా జనవాసాల్లోకి వస్తున్నాయంటున్నారు. మరోవైపు గ్రామ శివారు పొలాల వద్ద గల రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అనకాపల్లి జిల్లా మునగపాక మండలంలో పోలీసులు భారీగా మద్యాన్ని పట్టుకున్నారు. పక్కా సమాచారం అందడంతో పోలీసులు వలపాన్ని మద్యాన్ని పట్టుకున్నారు. సోమలింగంపాలెం గ్రామంలో గడ్డిమేటులో దాచి ఉంచిన 49,35,000 రూపాయల విలువ చేసే గోవా మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి 3 అరెస్ట్ చేశారు. గోవా నుంచి తెచ్చిన ఈ అక్రమ మద్యంపై అన్ని కోణాల్లో పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేపట్టారు. ఇక మరో మైనర్ బాలిక గర్భవతి అయిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. మార్కోడ్ ఏజెన్సీ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. మైనర్ బాలికకు కడుపు నొప్పి రావడంతో జిల్లా ప్రధాన హాస్పిటల్లో తల్లిదండ్రులు చేర్పించారు. బాలికకు హాస్పిటల్లో నిర్వహించిన స్కానింగ్ పరీక్షలో ఆమె గర్భవతి అయిన విషయం బయటపడింది. వరుసకు ఆమె బావే గర్భానికి కారణం అని తెలియడంతో తల్లిదండ్రులు అయోమయంలో పడ్డారు. ప్రస్తుతం ఆ మైనర్ బాలిక ఐసీడీఎస్ పర్యవేక్షణలో ఉంది. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడలో 60 ఏళ్ల సాయమ్మ మెడ నుంచి 5 తులాల బంగారు గొలుసును బైక్పై వచ్చిన వ్యక్తి లాక్కొని పోయాడు. సాయమ్మ కీసర మండలం రాజారావుపేట వాసి. ఎల్లాగూడలో ఉన్న కూతురు దగ్గరకు సాయమ్మ వస్తున్న క్రమంలో దొంగలు ఈ దుర్గతానికి పాల్పడ్డారు. సాయమ్మ పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు గుమిగూడారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న జవహర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇవి జిల్లా డైరీ విశేషాలు. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ కమింగ్ అప్. కీప్ వాచింగ్ స్వతంత్ర.